హలో గైస్, థంబ్‌నెయిల్ అండ్ టైటిల్ చూసే ఉంటారు. మరి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది నాది ఫస్ట్ వీడియో అండ్ ఈరోజు చెస్ట్ వర్కౌట్ మళ్ళీ ఉంది. సో, వర్కౌట్ చేసే ముందు నాది ఒక చిన్న ఇంట్రొడక్షన్ ఇస్తాను. సో, నా పేరు నవీన్ అండ్ ఐ యామ్ 21 ఇయర్స్ ఓల్డ్ అండ్ లాస్ట్ 3 ఇయర్స్ నుండి నేను జిమ్‌లో వర్కౌట్ చేస్తున్నాను. సో, ఒక 2 మినిట్స్‌ది ఒక చిన్న స్టోరీ చెప్తాను. సో, స్టార్ట్ చేద్దాం. నేను ఒక లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి బిలాంగ్ చేస్తున్నాను. పైసలు చాలా తక్కువ ఉండే, కానీ కళలు చాలా పెద్దగా ఉండే. చాలామంది చెప్పారు నువ్వేం చేయలేకపోతావు. అప్పుడు లైఫ్ చాలా టఫ్గా ఉండే. మళ్ళీ అప్పుడే ఒక హార్ట్ బ్రేక్ కూడా అయింది. అది మోసం ఏం కాదు, జస్ట్ ఒక మిస్అండర్స్టాండింగ్ అంతే. కానీ ఆ ఇంపాక్ట్ చాలా డీప్గా ఉండే. ఆ మాటకి ఇక్కడి నుండే వదిలేద్దాం. అప్పుడు నాకు అనిపించింది నేనేంటి చేయలేకపోతాను, చుట్టూ నెగటివిటీ, డీమోటివేషన్. కానీ నేను ఒక డిసిజన్ తీసుకున్నాను. ఏదేమైనా నా మీద ఫోకస్ పెట్టుకుంటా. జిమ్కి వెళ్ళడం కష్టం ఉండే, మంచి డైట్ చేయడం ఇంకా కష్టం. కానీ నాకు ఒక క్వాలిటీ ఉంది, అది పట్టుదల. ఫస్ట్ నేను హోమ్ వర్కౌట్ చేశా, తర్వాత గ్రౌండ్లో మళ్ళీ వర్కౌట్ చేశా. నా లెవెల్కి తగ్గట్టు చేశా. స్లోలీ డిస్ట్రాక్షన్కి రిమూవ్ చేసి ఒక సింగిల్ గోల్ మీద ఫోకస్ చేశా. ముందుకు వెళ్ళాలి. ప్రతి ఒక్కరి లైఫ్లో ఒక మూమెంట్ వస్తుంది, అది లైఫ్ని మారుస్తుంది. నాకు ఆ మూమెంట్ అప్పుడు వచ్చింది ఎప్పుడు నేను రియలైజ్ అయ్యాను, ముందుకి గ్రో అవ్వాలంటే మైండ్ సెట్ మార్చుకోవాలి. అండ్ మా అన్నయ్య లేకపోతే నేను ఇక్కడి దాకా వచ్చేవాడిని కాదేమో. 2023 మార్చ్లో నేను తన బిజినెస్లో హెల్ప్ చేయడం స్టార్ట్ చేశా. ఇద్దరం కలిసి ట్రై చేసాం బిజినెస్కి గ్రో చేయడం. అండ్ గెస్ వాట్, మా బిజినెస్ గ్రో అయింది. ఎప్పుడైనా మీతో ఒక ఆనెస్ట్ పర్సన్ ఉండాలి, ఎవరైతే మీకు రాంగ్ వేలో వెళ్ళకుండా ఆపుతారో. అండ్ నా కోసం నా అన్నయ్య ఆ ఆనెస్ట్ పర్సన్. నా స్టోరీ చూసారుగా, మరి అదే నా స్టోరీ. సో లెట్స్ గో టు ద జిమ్. ఇవాళ చెస్ట్ వర్కౌట్ ఉన్నది, మరి లెట్స్ గో. సో నేను స్టార్టింగ్లో ఏం చేస్తుండాలంటే, ముందు ఎప్పుడైనా ఏదైనా సెట్ కొట్టే ముందు ఫస్ట్ 10, 15, 20 వేస్తుండే. తర్వాత ఏం చేశానంటే, ఫస్ట్ 10 వేస్తారు, మీరు ఏదైతే కొడుతున్నారో ఒక నార్మల్ వెయిట్ వేస్తారు.
ఆఫ్టర్ దట్ మీరు ఏం చేస్తారు, మీది మ్యాక్సిమం వెయిట్ ఎంత ఉన్నదో, అంటే మీరు 4 నెంబర్ సెట్ యా 3 నెంబర్ సెట్లో ఎంత కొడుతున్నారో సెకండ్ నెంబర్ సెట్లో అంతకి వేస్తారని అంటే మీకు పవర్ ఎక్కువ ఉంటుంది, మన బాడీలోనే ఎనర్జీ ఎక్కువ ఉంటుంది. సో నేను ఏం చేశానంటే ఫస్ట్ డిక్లైన్ కొట్టాను, తర్వాత మిడిల్ కొట్టాను. సో ఫస్ట్ నేను 10 వేసాను ఆఫ్టర్ 20. సో నాది అది మ్యాక్సిమం వెయిట్ అనమాట. సో థర్డ్లో ఏం చేశాను 15 ఆఫ్టర్ ఇప్పుడు 15 కొడతాను. సో ఇలా కొడతా ఏంటంటే మనది పంపు మళ్ళీ చాలా బాగా వస్తుంది, ఎఫెక్ట్ మళ్ళీ చాలా బాగానే ఉంటుంది. Odo. సో గైస్ ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని ఎక్సర్సైజ్లు అయిపోయాయి అనమాట. ఇంకా లాస్ట్ ఇన్క్లైన్ డంబుల్ ప్రెస్ 2 సెట్ ఉన్నాయి, ఇంకా బటర్ఫ్లై 4 సెట్స్. సో అయిపోతాయి అనమాట. సో లెట్స్ గో.
జిమ్లో ఎవరు మళ్ళీ లేరు, మనమే. ఈరోజు చెప్పా అయితే మరి స్టార్టింగ్లో విన్నారు మరి స్టోరీ ఏంటి, ఎలా ఉండాలి, ఎలా అంతా చేంజ్ అయింది. మరి నేను అంటే ఒక 2-3 మినిట్స్లో అంతకు చెప్పాల్సింది నా గురించి అన్ని చెప్పేశాను. మరి నేను చెప్పుండేది స్టార్టింగ్లో ఏంటంటే నేను లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుండి బిలాంగ్ చేస్తున్నాను. మరి కొంతమంది నమ్ముతారు, ఇంకా కొంతమంది నమ్మరు. సో 2 years బ్యాక్ ఇవన్నీ ఏంటి లేకుండే, మరి అన్ని మైండ్ సెట్ వల్ల, మరి కొన్ని చేంజెస్ వల్ల అన్ని చేంజ్. ఇప్పుడు ఈ రూమ్ చూస్తున్నారు కదా, ఈ ఇల్లు అయితే పూర్తిగా రెంట్కే ఉంటున్నాం మనం. ఈ రూమ్ ఏంటి లేకుండే, పూర్తిగా ఒక స్టోర్ రూమ్ లాగా ఉండే. దీనికి స్టిక్కర్లు అవన్నీ పెట్టుకొని ఇలాగా చేసున్నాం. పని కోసం అని ఒక చిన్న సెటప్ పెట్టుకున్నాం, దానికి అలాగ వాడుతున్నాం. ఈ రూమ్ అంటే పూర్తిగా ఇది మనది టెర్రస్కి కనెక్ట్ అయినది అనమాట. సో ఇది ఇక్కడ స్టోర్ రూమ్ లాగే ఉన్న ఒకటి. సో దీనికి శుభ్రం చేసుకొని ఇలాగా స్టిక్కర్లు వగేరా పట్టుకొని నడిపించినాం. సో మనకి సొంత జాగా లేదు, మరి ఇల్లు మళ్ళీ లేదు. సో అవన్నీ చెయ్యాలని అంటే చాలా టైం పడుతుంది. మరి ఇప్పుడు 2 yearsలో చాలా చేంజెస్ అయినాయి. సో అవుతాయి ముందుకి ట్రై చేద్దాం ఎలాగన్నా. టైం పడుతుంది, బట్ చెయ్యాలి ఎలాగైనా. మరి మీరు మళ్ళీ కానీ అలాగే నాలాగే ముందులాగా కానీ స్ట్రగుల్ చేస్తున్నారు. మరి మీకు తగులుతుంది ఏంటంటే ముందుకి ఏంటి అవ్వదు అంటే, నేను మళ్ళీ ఒక టైంలో అలాగే ఆలోచించేవాడిని. కానీ మీరు ఎప్పుడు మీది థాట్స్ మారుస్తారో, ఇంకా మైండ్ సెట్ మారుస్తారో, అప్పుడు స్లోగా అన్నీ చేంజ్ అవుతాయి. సో మీ మైండ్ సెట్, మీరు ఎలాంటి మనుషులతో కలుస్తున్నారో, మీది సరౌండింగ్ ఎలాంటి మనుషులు ఉంటున్నారు, మీరు ఎలా మాట్లాడుతున్నారు, అవన్నీ కానీ చేంజ్ చేస్తారంటే స్మాల్ చేంజెస్లోని చాలా పెద్ద చేంజ్ అవుతుంది. ఇట్స్ టేక్స్ టైం, బట్ ఇట్ విల్ హ్యాపెన్ డెఫినెట్లీ. మీరు ఎలాగన్నా మైండ్ సెట్ చేంజ్ చేయాలి. మైండ్ సెట్ చేంజ్ చేయకపోతే ఏంటి అవ్వదు. అండ్ మీరు కానీ జిమ్కి వెళ్ళట్లేదు, వర్కౌట్ చేయట్లే అయితే ఒక రోజుకి ఒక 1 hour అయినా చెయ్యండి. 1 hour అయినా చేస్తే మీది 1 hour పెద్ద టైం ఏం కాదు. మీ ఒంటి కోసం ఇస్తున్నారు, మీ హెల్త్ కోసం ఇస్తున్నారు. మీరు రోజుకి ఈవినింగ్ అవని, మార్నింగ్ అవని ఒక 1 hour ఇచ్చారనుకో, మీకు రోజంతా ఫ్రీగా ఉంటుంది. అండ్ హెల్దీ ఫుడ్ తినండి, క్లీన్ ఫుడ్ తినండి. మీరు అంత క్లీన్ ఫుడ్ తింటారు, మీది మైండ్ అంత క్లియర్గా పనిచేస్తుంది. మీరు ఆ జంక్ ఫుడ్ అవన్నీ ఓకే, మంత్లీ 1 time 2 time ఓకే, బట్ మీరు ఒక 80% ఎలాగన్నా క్లీన్ డైట్ ఫాలో అవ్వాలి. సో ఇవన్నీ ఫాలో అయితే మీరు స్లోలీ మీలో చేంజెస్ చూస్తారు. అండ్ ఇలా చిన్న చేంజెస్ చాలా పెద్ద దారి చూపడతాయి. ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి. సో ముందుకి ఏ వీడియోస్ అయితే రాబోతున్నాయో, ముందుకి ఇంకే వీడియోస్ అయితే పోస్ట్ చేయబోతున్నానో, ఆ వీడియోస్లో నా గురించి ఇంకా చెప్తాను. ఇంకా ఉన్నాయి, చెప్పడానికి చాలా ఉన్నాయి, ఒక్క వీడియో సరిపోదు. సో ఇదొక అంటే ఫిట్నెస్ జర్నీ అయితే కాదు, ఒక మైండ్ సెట్ జర్నీ. మీరు మీది హెల్త్ కేర్ చేస్తారు, మీది మైండ్ సెట్ చేంజ్ చేస్తారు. సో ముందుకి ఏదైతే వీడియోస్ వస్తాయో చాలా మాట్లాడదాం, చాలా మజా మస్తీ అన్నీ చేద్దాం, హెల్త్ గురించి మాట్లాడదాం. మరి నేను ఎలాగ ఆ సిచ్యువేషన్ నుండి ఈ సిచ్యువేషన్కి వచ్చాను, ఎలాగ నాది మైండ్ సెట్ చేంజ్ అయ్యింది, ఎలాగ నాది స్లోలీ నా హ్యాబిట్స్ చేంజ్ అయ్యాయి, అన్నీ మీకు చెప్తాను. సో ఇవాళ కోసం ఇంతకే, కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. గుడ్ నైట్.